కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమిలో లుకులకులు బయటపడ్డాయి. అభ్యర్థి జయ నాగేశ్వర్ రెడ్డిపై బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మురహరి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ అటువంటి వ్యక్తి కూటమిలో అందరినీ కలుపుకొని పోవాలి కానీ అలా చేయడం లేదని ఆరోపించారు. పొత్తు ధర్మం పాటించకుండా తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. పార్టీ ఆదేశిస్తే ఫ్రెండ్లీ కాంటెస్ట్కు సిద్ధమని ప్రకటించారు. ఇటు ఎమ్మిగనూరులో ఇప్పటివరకు 3 పార్టీలు కలిసి ప్రచారం చేయలేదు. డీపీ అభ్యర్థి జయ నాగేశ్వర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్నది జనసేన బీజేపీ ఆరోపణ. పిలవని పేరంటానికి ఎందుకు వెళ్తామని బీజేపీ జనసేన నేతలు చెబుతున్నారు. ఇటు బీజేపీ జనసేన సహకారం అవసరం లేదన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందని మిగతా 2 పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ అంతర్గత పోరు కలవరపెడుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి జయ నాగేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా మరో వర్గం తయారవుతోంది. ఎమ్మిగనూరులో ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి కూటమి గోలపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. బీజేపీ ఇన్ఛార్జి మురహరి రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ అభ్యర్థి జయనాశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఎమ్మిగనూరులో ప్రజాగలం సభ నిర్వహిస్తే ఆ సభకు జనసేన బీజేపీ నేతలకు ఆహ్వానం కూడా లేదు. ఆ పార్టీ నేతలెవరూ ఆ సభలో పాల్గొనలేదు, వేదికను పంచుకోలేదు. మొత్తం టీడీపీ జెండాలు టీడీపీ ఫ్లెక్సీలు మినహాయిస్తే బీజేపీ జెండాలు గాని జనసేన జెండాలు గాని ఎక్కడా కనిపించలేదు. దీనిపైన విస్తృతంగా నియోజకవర్గంలో చర్చ జరిగింది. అయితే తమకు ఆహ్వానం లేదని జనసేన బీజేపీ నేతలు చెబుతుంటే టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం తనకు అందుబాటులో లేరని ఆయన చెబుతున్నారు. తాను పిలిచే ప్రయత్నం చేశానని ఆయన చెబుతున్నమాట. అయితే వాస్తవంగా ఆ రోజు రాత్రి వరకు బీజేపీ ఇన్ఛార్జి మురహరి రెడ్డి ఆహ్వానం వస్తుంది ప్రజాగలం సభకు అని వేచి చూసినప్పటికీ ఆహ్వానం రాకపోవడంతో ఆయన బళ్ళారికి వెళ్లిపోయారు. రేఖా గౌడ్తో కూడా మాట్లాడినప్పుడు తమకు ఎలాంటి ఆహ్వానం లేదు, అలాంటప్పుడు పిలవని పేరంటానికి తాము ఎలా వెళ్తామని రేఖా గౌడ్ చెప్పుకొచ్చారు. అయితే జయనాశ్వర్ రెడ్డి మాత్రం తనకు వారి నుంచి సరైన స్పందన లేదు, అందుకే జనసేన నేత రాష్ట్ర నాయకులకు అట్లాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడికి కూడా ఈ విషయాన్ని చెప్పాను, వారు కలిసి రావట్లేదని ఫిర్యాదు కూడా చేశాననేది జయనాశ్వర్ రెడ్డి వాదన. అయితే మొత్తం మీద ఇక్కడ ఈ ముగ్గురు నేతల మధ్య 3 పార్టీల మధ్య సమన్వయం లేదనేది మాత్రం వాస్తవం. అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురు కలిసి ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థికి ఉపయోగపడుతుందన్న అభిప్రాయం బీజేపీ జనసేనలో ఉంది. అయితే టీడీపీ అభ్యర్థిగా ఉన్న జయనాగేశ్వర్ రెడ్డి తనకు బీజేపీ జనసేన సహకారం అవసరం లేదు, తాను గెలిచి తీరుతానని ఆ పార్టీ నేతలతో చెబుతున్నారని బీజేపీ జనసేన నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక రకంగా బీజేపీ జనసేనతో ఉన్న విభేదాలు ఒకవైపు అయితే మరోవైపు టీడీపీలో కూడా అంతర్గత పోరు ఉంది. గోనెగండ్ల మండలంలో ఉన్న టీడీపీ నేతలు ముఖ్య నేతలంతా కూడా మొన్న సీఎం జగన్ పర్యటనలో ఆ వైసీపీ కండువా కప్పుకున్నారు. అట్లాగే నందవరం మండలంలో కూడా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి జయనాశ్వర్ రెడ్డితో కలిసి ప్రచారం చేయడం లేదు. మరోవైపు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేశాయ్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఎమ్మిగనూరులోనూ మాజీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లలో కూడా సరైన సంబంధాలు లేవు. మొత్తం మీద అక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గందరగోళ పరిస్థితులు, టీడీపీలో అంతర్గత పోరు స్పష్టంగా కనిపిస్తోంది. జయనాశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మిగనూరులో టీడీపీలోనే మరొక వర్గం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న ఆందోళన టీడీపీ క్యాడర్లో ఉంది. అదే ఆందోళన జనసేన బీజేపీలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రేపొద్దున ఊహించని ఫలితాలు ఎదురైతే అక్కడ తమపై నిందేస్తారన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఇన్ఛార్జి మురహరి రెడ్డి ఇవాళ అదే విషయాన్ని చెప్పారు. తమను కలుపుకొని వెళ్లకపోగా తమపైనే జయనాశ్వర్ రెడ్డి నిందలు వేస్తున్నారు, తామే వెళ్లట్లేదన్నట్టు ఆయన చెబుతున్నారని ఆయన తప్పుపెట్టారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బీజేపీ టీడీపీ 3 కలిసి పనిచేస్తుంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం 3 పార్టీల నేతలు ఉప్పు నిప్పులా ఉన్నారు. మొత్తం మీద ఈ పరిణామాలు అక్కడ టీడీపీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.